స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. స్వరమెత్తుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించి ఆమేన్ మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. అందరం పడదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే అవును తండ్రి ఆదరించువాడవు మా జీవితాలను వెలిగించువాడవు ఆరాధన నీకే ఆరాధన నీకే. చప్పట్లు కొడుతూ ప్రభువా నా జీవితంలోనికి రండి నాయనా. మనమందరము స్వరమెత్తి ప్రభునామమును ఘనపరుస్తూ ఈ వారమంతా నీకు మహిమకరముగా నేను బ్రతుకున్నట్లు కొనసాగునట్లు నన్ను స్థిరపరచు నన్ను బలపరచు అంటూ ప్రభు సన్నిధిలో మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఓ హల్లెలూయా 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 దేవానికే స్తోత్రం అంటూ ప్రభు సన్నిధిలో మన ముందుకు సాగిపోదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు స్త్రీల్లో మొట్టమొదట ఒకరు ప్రార్థన చేయండి. ఆ తరువాత పురుషుల్లో ఒకరు ప్రార్థన చేయండి. క్లుప్తపరచి ప్రార్థన చేయండి. మనమందరం ప్రార్థనలో ఉందాం. అలాగనే మా మధ్యలో మీరున్నారని నమ్ముచున్నాము. దైవమానికే వందనాలు స్తోత్రాలు ప్రభువా.
అయా నిజముగా నా తండ్రి ప్రభా పోయిన నెల మొదలుకొని ప్రభా ఈ నెల వరకు కూడా ప్రభా అయా మమ్మల్ని మా సంఘాన్ని ప్రేమించి ప్రభా ఇంతవరకు నీ సజీవ రెక్కల్లో భద్రపరిచినందుకు ప్రభా మొదటిగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. దైవమా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇంతవరకు నా తండ్రి నీ సన్నిధిలో పాటల ద్వారా మహిం పొందారని నమ్ముచున్నాం. కీర్తనలందును సాక్ష్యం అందును కూడా మీరు తోడైండమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి నీ దాసుడు నా తండ్రి ప్రభా వాక్య భాగములకు వెళ్ళబోవచ్చుండగా మీరే తోడైండండి. ఏడంతల ఆత్మాభిషేకమును ప్రభ మీరు ఉంచమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం. అయా ఏ వాక్యం అయితే ఎత్తి వింటున్నారో ప్రభా అట్టి వాక్యం ఇని వదిలే వారం కాకుండా ప్రభా అయా ఇనగల చెవులు గ్రహించే మనస్సును ప్రభా నాకును సంఘానికి దయచేయమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ దాసుడు పడుతున్న ప్రయాసము ప్రభా ఎన్నటికి వ్యర్థం కాకుండా ప్రభా అయా ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం. అయా నీ పరిచర్య గురించి ప్రభా అయా నా తండ్రి ప్రభ వెలుచుండగా ప్రభా అనేక ప్రాంతాలకు ప్రభా మీరు తోడై ఉండండి. అయా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ దాసురాలను కూడా బలపరచండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మా సంఘమును ప్రభా మీ ఇంకను దీవించండి ఆశీర్వదించండి ప్రభా. అయా సంఘం సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన వారందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అయా రాని వారితో మీరు మాట్లాడిన తండ్రి ప్రభా మరుసటి వారముకు ప్రభా సిద్ధపరచమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము. నాయనా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా మా సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభా మీరు బలమును దయచేయండి. దైవమా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇంకను నా తండ్రి ప్రభ సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రభ బలపరచి ముందుకు నడిపించామని అయా ఎవరికైనా నా తండ్రి ప్రభ ఇబ్బందులు ఉంటే వాటన్నింటిని కూడా తొలగించి నా తండ్రి ప్రభ మీరే తోడైండమని ప్రార్థిస్తూ ఇంకా నా ముందున్న వాటన్నింటిలో కూడా ప్రభ మీరే తోడైండి నడిపించమని ఈ కొద్ది ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసేరానైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అయా గడిచిన కాలం అంతయు తండ్రి మీరెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడిన దేవానికి స్తోత్రములు నాయన. అయా యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీ మందిరములోనైనా ఈ రీతిగా కూడిన తండ్రి నాయన మీ నామమును మహింపరచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చి ఉన్నారు దేవానికి స్తోత్రములు. అయా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రములు నా తండ్రి. నాయన ఇక నా తండ్రి కీర్తన భాగంలోకి వెళ్ళి ఉండగా నా తండ్రి అదేవిధంగా మీ దాసులు వాక్య భాగంలోకి వెళ్ళి ఉండగా దేవానికి స్తోత్రములు నాయన. మీ దాసులను తండ్రి నాయన మరుగై ఉన్న వాక్యమును మీరు బయలుపరచండి నా తండ్రి. అటు వాక్యమును నాయన మీ విని వదిలివేయకుండా నా తండ్రి నాయన మా హృదయంలో ఫలించుకునే గొప్ప భాగ్యం దయచేయండి దేవానికి స్తోత్రములు. అయా నిశ్చితం అయితే నాయన మీరు రాకడకాల సమీపం వరకు ఎత్తిపట్టి నాయన నీ కృపల వర్తిలే గొప్ప భాగ్యం దయచేసి మహిమ పొందగలరని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ఘనమైన అతి పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం అలా నిలువబడి ఉండగా 104వ కీర్తన 24 నుండి ఆఖరి వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నప్పుడు మనమందరం కలిసి ప్రభునామాన్ని ఘనపరుచుదాం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరిని తీసివేయునప్పుడు
అవి ప్రాణములు విడచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంతకాలం నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుము. చదవబడిన ఈ మాటలు వినిన మన వెనికిడిలో ప్రభుల వారు దీవించున్నట్లు మనమందరము స్వరం మీద దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఈ సమయములో దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే భయంకరమైన ఎండాకాలములో మనం ఉన్నాం. త్వరగా మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. పిల్లలు ఎవరు బయటికి వెళ్ళమాకండి, భయంకరమైన వేడి ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక 1000 రూపాయలు ఇక్కడ కానుకేసి వెళ్ళాలి. మీరు అందరూ పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక 1000 రూపాయలు మీరు పనిష్మెంట్ కట్టి మీరు బయటికి వెళ్ళాలి అని మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఈరోజు ప్రపంచమంతా కూడా మరి పెంతెకోస్తు పండుగ దినాన్ని వరల్డ్ ప్రేయర్ డేగా ప్రకటించారు. ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవం. ఈరోజుకి మనకు ప్రభువైన యేసయ్య పరలోక రాజ్యమునకు వెళ్ళేటప్పుడు తన శిష్యులైన వారందరినీ బేతనియ వరకు తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించి వారందరూ చూస్తూ ఉండగానే ఆయన పరమునకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన రోజు నుండి మేడగదిలో 120 మంది శిష్యులందరూ పరిశుద్ధాత్మ ఆదరణకర్త పొందుకున్న రోజుకు 50వ దినం, దాన్ని పెంతెకోస్తు దినము అన్నారు. ఈ రోజుకు అంటే మనం ఈస్టర్ పర్వదినానికి 50 రోజుల తరువాత వచ్చే ఆరాధన ఈరోజు. దీనిని ఏమన్నారు అంటే ప్రపంచ మేధావులు 2026 సంవత్సరాల క్రితమే దీనిని వరల్డ్ ప్రేయర్ డేగా దీనిని జరుపుకుంటున్నారు. అందులో మనం కూడా పాలిభాగస్థులమయ్యాం. అవగాహన ఉన్నవారు, అవగాహన లేనివారు, ఉన్నవారు పాల్గొన్నారు, అవగాహన లేనివారు పాల్గొనలేకపోయారు. వచ్చిన మీరందరూ ధన్యులు అని చెప్పడములో ఏమాత్రం సందేహము లేదు అని ఒక సేవకునిగా ఈ సమయములో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం, అందులో 28వ వచనం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచన భాగాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, మనము ధ్యానము చేస్తున్నప్పుడు అక్కడ ఈ విధమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అంతటా నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఏమండి, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు,
మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది యోవేలు ప్రవచన గ్రంథములో దేవుడైన యెహోవా తన ప్రజలను ఉద్దేశించి, దొరకలేదా మీకు? చదవటానికి ఏమైంది? యవనస్తులు చదవచ్చు కదా కదా. దేవుని దాసుడైనటువంటి యోవేలు ద్వారా ప్రవక్త అయిన తన ప్రజలకు ఈ మాటలు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రవచనం. నెరవేర్పు మనకు ఎక్కడ కనబడుతూ ఉంటుంది అంటే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, 50వ దినము అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఆకస్మికముగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇక ఆగుదాం, 17కు వచ్చేద్దాం. 16 వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే కదా. ఇదే ఏమనగా 17వ వచనం, అంత్య దినముల యందు నేను నా ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరు చెప్పారు? యోవేలు అనబడిన ప్రవక్త. ప్రభువైన యేసయ్య ఈ లోకములోనికి జన్మించక ముందే ప్రవచనాలు చెప్పబడ్డాయి. దేవుడు, నా వైపు చూడండి, ఆయన త్రిత్వమై ఉన్నాడు. వింటున్నారా? దేవుడు ఏమై ఉన్నాడు? త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వము అంటే 3 వ్యక్తుల యొక్క సముదాయం. 1 తండ్రి, 2 కుమారుడు, 3వది పరిశుద్ధాత్మ దేవుడు. 1వ అధ్యాయములో, ఆదికాండం 1వ అధ్యాయములో ఇలాగూ చెప్పబడుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 20. నేను చెప్పిన దాకా వినండి రెఫరెన్స్. విన్నాక చదవండి. 1వ అధ్యాయము ప్రియులారా 26వ వచనమును మనం చూచినప్పుడు దేవుడు అక్కడ వ్రాయబడిన మాట చెప్పండి, మన స్వరూపం. మన అనే మాటకు అర్థం ఏమిటి? ఏకవచనం కాదు. దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? మన స్వరూపమందు అంటే ఏకవచనం కాదు, బహువచనం. బహువచనము అంటే త్రిత్వం. దేవుడు ఏమై ఉన్నాడు అంటే తండ్రిగా ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే అతలిపేసి కుమారుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. 11వ అధ్యాయములోనికి వచ్చేసరికి, ఆదికాండం 11వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఇలాగూ మనకు కనబడుతూ ఉంది. చూడండి, 7వ వచనం, గనుక మనము దిగిపోయి. 6లో మనం చదివితే అప్పుడు యెహోవా ఇలాగంటున్నాడు, యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము
దిగిపోయి, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. దేవుడు అంటున్నాడు మనము అంటే అర్థం ఏంటి? ఏకవచనము కాదు. ఏంటిది? బహువచనం. అంటే దేవునిలో త్రిత్వమై ఉన్న ముగ్గురు అనుభవాలు. ఒకరు తండ్రి, రెండవది కుమారుడు, మూడవది ప్రభువైన క్రీస్తు, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి సార్వభౌమ అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన సర్వంతర్యామిగా ఉన్నాడు. ప్రభువైన కుమారుడు ఈ లోకములోనికి ఎందుకు రావలసి వచ్చినది అంటే, తన పోలికలో ఉన్న మానవుడు, తన స్వరూపమందు ఉన్న మానవుడు దేవుని చిత్తమును ప్రిలరా గ్రహించని అజ్ఞానముతో ఉండి ఏదేను తోటలో తన మహిమను కోల్పోయినప్పుడు, ఏది కోల్పోయాడో మానవుడు అది ఇవ్వడానికి ఆయనే మహిమ కలిగిన వాడుగా ప్రజల యొద్దకు వస్తే ఎవరు బ్రతకరు. అందుకే ప్రభువు ఏం చేశారు అంటే, తండ్రి అయిన దేవుడు అమరత్వము కలిగినటువంటి వాడు, మహిమాయుక్తమైనటువంటి దేవుడు తన ప్రజల రక్షణార్థమై ఆయన రక్తమాంసములలో పాలిభాగస్థుడై మనకు కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చిన్నపిల్లలందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. పిల్లలకు స్వరాలు బెగలట్లేదేంది? పెద్దవాళ్ళకి స్వరాలు బెగులుతున్నాయి, పిల్లలకి స్వరాలు బెగలట్లేదు. ఇంటికాడ ఉంటుంది ఒక్కొక్కళ్ళ సంగతి, పిల్లల సంగతి. గ్లాసులు ఒక దగ్గర కుదురుగా ఉండవు, మన ఇంట్లో వాడే స్టీల్ సామాన్లు కుదురుగా ఉండవు, దిండ్లు కుదురుగా ఉండవు, గోల అట్లుంటుంది మన ఇంటి దగ్గర. మందిరంలో మౌనంగా ఉంటారు, అదేందో అర్థం కాదు. మందిరంలో కూడా హుషారుగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పిల్లలు కూడా దేవునికి స్వరం ఎత్తి స్తోత్రం చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లలకు దేవుడు మంచి వరం ఇచ్చాడు, దానిని దేవుని పరిచర్యలో వాడబడేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ పత్రికలో చదవద్దు మీరు, ఎఫెసీ పత్రికలో, ప్రియులారా కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు యేసయ్యను గురించి అంటారు, ఆయన రక్తమాంసములలో మనతో కూడా ఏమయ్యారు? పాలిభాగస్థుడయ్యాడు. నీతో నడవాలంటే ఆయన మనుష్య కుమారుడుగా రావాలి. నీ బాధలు తెలియాలంటే మనుష్య కుమారుడుగా రావాలి. అందుకే దేవుని చూచి బ్రతికిన నరుడు ఎవడు లేడు. మోషేతో కూడా దేవుడు అంటాడు, నీ మహిమను చూడాలంటే నా మహిమను చూచి నువ్వు తట్టుకోలేవు నానా, ఒక బండ చాటున నీవు నిలబడు, నేను దాటిపోతున్నప్పుడు నా మహిమను వెనకను నువ్వు చూడాలి అంటాడు. నిర్గమాకాండము ప్రియులరా వచన భాగములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఈ విధమైన ఒక వచనం మనకు కనబడుతూ ఉంటుంది. నిర్గమాకాండము ప్రియులరా నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి 20 ప్రియులరా 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పగా, మోషే అంటున్నాడు, దయచేసి నీ మహిమ నాకు చూపుము అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు 20వ వచనములో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటిపోవుచుండగా
మా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక కుడిపార్శ్వమున నీవు చూచెదవు గాని నా ముఖమును నీకు కనబడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే గారు అన్నారు, ఒకసారి నేను నీ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు దేవుడు అన్నాడు, దేవుడు వింటున్నారా, మోషేతో ఎలా మాట్లాడాడు అంటే ఒక స్నేహితుని వలె మాట్లాడు. పైన ఉంటుంది ఆ మాట. 33:11 మనం చదివి చూడండి. 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడు. కమ్ టు ద పాయింట్, వచ్చాయి అక్కడికి. ముఖాముఖిగా అంటే మాట్లాడగానే మోషే అనుకున్నాడు, నీవు నాతో ముఖాముఖిగా మాట్లాడు, నీ మొహం చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడు. ఒరే బాబు, నీవు నన్ను చూచి బ్రతకలేవు. నన్ను చూడాలంటే బండ సందులో నేను నిలుపుతాను. నేను దాటిపోయేంత వరకు నీ ముఖమును కప్పుతాను. అంటే ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, దేవుడే ఆయన తన ప్రజలను కలుసుకోవడానికి వస్తే ఏ మనుషుడు కూడా బ్రతకటము అసాధ్యం. అందుకే ప్రభువైన యేసయ్య కుమారుడుగా లోకములోనికి అనుగ్రహింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసయ్య లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. యవన ప్రాయములో తన విలువైన ప్రాణమును అప్పగించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయిన తరువాత త్రిత్వములో ఒకరైన ఆదరణకర్త ఈ లోకములోనికి పంపింపబడ్డాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు ప్రభువైన యేసయ్య తన మాటలలో తన శిష్యువులకు ఇలాగూ కొన్ని విలువైన పదాలు ముందుగానే చెప్పుకుంటూ వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయం, దానికంటే ముందు 16లోనికి వచ్చేయండి. 16వ అధ్యాయము ప్రియులారా 7వ వచనం. అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల మీ యొద్దకు ఆయనను పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఏం చేస్తాడు? ఆయన ఒప్పింప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడి లోకములోనికి వచ్చినప్పుడు నా వైపు చూడు. దేవుడు ఈ లోకములోనికి వచ్చుట వలన కలుగుచున్న కొన్ని పరిణామాలు వ్యక్తిగత జీవితంలో. ప్రభువుని అంగీకరించావా? అంగీకరించాను పాస్టర్ గారు. ప్రార్థనకి వెళ్తున్నావా? ప్రార్థనకి వెళ్తున్నాను పాస్టర్ గారు. ప్రభువును విశ్వసించావా? విశ్వసించాను పాస్టర్ గారు. కొన్ని బాప్తిసం పొందావా? చాలా కాలమైన బాప్తిసం పొందావా? బాప్తిసం పొందావా? పొందానండి. ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తరువాత ప్రభు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మీరు పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు అనే వరము నువ్వు పొందుకోకపోతే పరిశుద్ధాత్ముడు చేసే కొన్ని పనులు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితములో, మన జీవితములో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ప్రభు చేస్తున్న కార్యాలు, కొన్ని పనులు ఏమై ఉన్నాయంటే, ఆయన వచ్చి పాపమును గూర్చి, రెండవది నీతిని గూర్చి, మూడవది తీర్పును గూర్చి, నాలుగవది లోకమును గూర్చి ఏం చేస్తాడు? ఆయన ఒప్పింప చేస్తాడు. లోకమును గూర్చిన అవగాహనని కల్పిస్తాడు.
పాపమును గూర్చిన అవగాహన దేవుణ్ణి కల్పిస్తాడు. లోకములో ఉన్నవి, లోకాశలు గతించిపోతాయి అని ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు దాని మీద ఒక అవగాహన ప్రభువు నీకు కల్పిస్తాడు. పైన 13వ వచనములో మనం చదివితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకేం చేస్తాడు? తెలియచేస్తాడు. ఇది ఎవరి పనులు? ఎవరి పనులు? పరిశుద్ధాత్ముని యొక్క పనులు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు 4వ వచనం 1:4 ప్రక్కనే ఉంటుంది. పొద్దున్నదాకా చెప్పమాకండి, పేజీలు పాపం బాధపడతా ఉంటాయి. 1వ అధ్యాయం 8వ వచనం చదువునానా. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల ఎందంతట బూదిగంతముల వరకు మీరేమై ఉంటారు అంటే సాక్షులై ఉంటారు. అందరూ చెప్పండి ఈ మాట. ఎప్పుడంట పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ఏం పొందుకుంటారమ్మా? అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. శక్తి రావాలంటే శక్తి ఒక పొడిలో లేదో, పొట్లాలు కొనుక్కొని తింటారు. ఏం తింటాం? శక్తి ఒక పొడి. ఎందుకయా? శక్తి కోసం. శక్తి ఒక్క పొడో, శంకర్ ఒక్క పొడో, భౌతిక సంబంధమైన శక్తినిచ్చేటటువంటి వాటిని కొనుక్కొని తింటే బలం రాదు. ఒకవేళ వస్తే అది శరీరానికి సంబంధించినటువంటి బలం. ఆత్మకు సంబంధించిన బలం ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు పైనుండి ఏం పొందుకోవాలి? ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు ఏమండి మీరేం పొందుకుంటారు అంటే బలవంతులై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఎదిరించడానికి మీ మట్టుకు మీరు శక్తివంతులుగా ఉండాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడుగా నీ కొరకు ఈ లోకానికి వచ్చిన ఆత్మస్వరూపి అయిన ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మన హృదయములోనికి మనం ఆహ్వానించాలి. ఆత్మ కార్యములు ఇలాగున్నాయి, ఒప్పింప చేస్తాడు. ఏమండి? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. నా వైపు చూడు, జరగబోతున్న సంగతులు దేవుడు నీకు తెలియచేస్తాడు. ఈ రోజుల్లో విశ్వాసుల జీవితాలలో ఈ అనుభవాలు ఉన్నాయా అనంటే లేవు అంటున్నారా? మీరు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకోలేదు. 2వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయము పేతురు గారు ఇలాగు నోరు తెరచి అక్కడ ఉన్న తన ప్రజలతో మాట్లాడుచున్నాడు. 38 మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. నెంబర్ 1 పైనుంచి వద్దాం. చదువు వాక్యం పైనుంచి చదువు, నాకెళ్ళి చూస్తున్నారు. మీరు నెంబర్ 1 ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఇంకొకటి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏం చేయాలి? యేసు నామమున బాప్తిస్మమును పొందాలి. అప్పుడప్పుడు బాప్తీస కార్యక్రమం జరుగుతున్నప్పుడు యవనస్తులైన వారు బాప్తీసం పొందకుండా ఉన్నవారు అక్కడికి రావాలా. అక్కడికి వస్తే కొన్ని ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కానటువంటి యవనస్తులు కూడా పెళ్ళిళ్ళకి అప్పుడప్పుడు వెళ్తుండాలా. వెళ్ళినప్పుడు ఆ పెళ్లి ప్రసంగం వినాలా, ఆ పెళ్లిలో ప్రమాణాలు మీరు చూడాలా.
ఒక అబ్బాయి అయ్యగారికి వెళ్ళి చెప్తుండో, ఇది మొదలుకొని జీవితాంతం వరకు. ఈ మాటలు ఎవరికి చెప్పాలి? పెళ్లి కూతురుతో చెప్పాలి ఈ మాటలు. ఈ అబ్బాయి ఎవరు చెబుతున్నాడు ఇప్పుడు? పాస్టర్ గారు చూస్తారు. ఒరి బాబు, నాకెళ్ళి చూస్తారా, ఆమెకెళ్ళి చూడరా నాయన అంటే ఈ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగింది? నీకు అవగాహన లేదు. నీకు మనం ఏదో పెళ్ళికి వస్తున్నామంటే వస్తున్నాం, బాప్తిస్ కార్యక్రమాలంటే కొంతమందికి హుషారు ఉండదు. సంఘములో ఉన్న మీరు ప్రియులారా, కొన్ని కార్యక్రమాల్లో మీరు పాలు పంపులు మీరు పొందాలి. సమాధి కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి, జ్ఞాపకార్థ కొడుకులో పాలు పంపులు పొందాలి. ఓ విశ్వాసిగా నీ జీవితంలో ఇటువంటి అనుభవాలు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలాగూ ఒప్పింప చేస్తాడు. నీటిలో నీవు బాప్తిసం పొందేటప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి. ఆ ప్రమాణాలు చేసేటప్పుడు పాప క్షమాపణ నిమిత్తము నువ్వేం చేస్తున్నావు? యేసు నామమున బాప్తిస్మమును పొందుచున్నావు. అప్పుడు మీరేం పొందుకుంటారు అంటే పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారు. హోలీ స్పిరిట్ ఆయన నిన్ను అభిషేకించబోతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ప్రభువు అయిన యేసయ్య ఆయన ప్రియులారా దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేయండి. 3వ అధ్యాయములోనే 16వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తల మీదకు వచ్చుట అందరూ చూస్తున్నారు. అందరూ చూచారు. ఎప్పుడు జరిగింది ఇది? పడుకున్నప్పుడా? కలిసిపోయి పడుకున్నప్పుడు తెల్ల పావురం వచ్చింది అయ్యగారు, మంచం మీద వాలింది అయ్యగారు, నేను పట్టుకుందాం లేచిపోయింది అయ్యగారు. ఏంటిదంట? పావురం. కాయ కనపడలేదా? అది కూడా మొన్న వచ్చింది అయ్యగారు. అది మొహం మీదనే బాగా తిరిగి నెత్తి మీద నుండి దెబ్బలేసి వెళ్ళిపోయింది అయ్యగారు. కాకేం అట్ట, పావురం ఏమో ఎట్ట. ఈ కళ్ళం బాప్తిసం పొందగానే ప్రభు అయిన యేసయ్య ఒక మాదిరి చూపిస్తున్నారండి. యేసయ్య ఒడ్డుకు రాగానే ఏమొచ్చింది? దేవుని తల మీదకు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు. అదే పేతురు గారు చెప్తా ఉన్నారు. యోర్దాను నదిలో యేసయ్య పొందుకున్న ఆ అనుభవాన్ని మేడగదిలో నుండి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న 3,000 మంది రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్న వారితో చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో మీరు మారు మనస్సు నిమిత్తము పాపక్షమాపణ పొందిన తరువాత మీరు నీటి ద్వారా బాప్తిసం పొందినప్పుడు మీరు ఒక వరాన్ని పొందుకోబోతున్నారు. ఏంటి ఆ వరం అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. మారు మనసు పొందాం, చాలా బాగుంది. మారు మనసు పొందాం అంటే మనసును మార్చుకున్నాం. ఏమండి, ఏం చేసామంట? అందరు కొంచెం మాట్లాడండి. కొంచెం వాతావరణం వేడిగా ఉందో, మీరు వేడిగా ఉన్నారా? మనస్సును మొత్తానికైతే మార్చుకున్నాం. మనస్సును మార్చుకున్నాం, పాపాలన్నీ ఒప్పుకున్నాం, నీటి ద్వారా బాప్తిసం పొందాం. 3 అనుభవాలు మంచిగానే ఉన్నాయి. 4వ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే నీతిని గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఏమండి, పాపమును గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఆయన లోకమును గురించి ఒప్పింపజేస్తున్నాడు. నీవు ఎలా సరి అయిన మార్గము నడవాలో ప్రభువు నిన్ను నడిపించడానికి ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఆయనే ఆత్మరూపిగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని ప్రభువు చెప్పారు. ఏం జరుగుతూ ఉన్నది? ఒక 2-3 మాటలు చెప్పి నేను నా సమయాన్ని ముగించి వేస్తాను. ఎందుకంటే బాగా ఎండాకాలం, మంటగాలి. పొద్దున్నే 8 గంటలకే మైకులు మోగుతూ ఉంటే అప్పుడు అనిపించింది నాకు, మనం కూడా పొద్దున్నే పెట్టినా పోయేదేరా ప్రార్థన అనిపించింది. వచ్చే శనివారం ఎట్నే మంటగాలు ఉంటే మీకు ఆదివారం పొద్దున్నే మెసేజ్ వస్తుంది.
ఆ? వచ్చే ఆదివారం ఇట్లాగే ఉంటే శనివారం నైటే మీకు మెసేజ్ వస్తుంది. నేను మర్చిపోయినయ్యా అని అనొద్దు. వాట్సాప్ చూడండి, గ్రూపులో పెడతాను, స్పందించండి. టయానికి మీరందరూ కూడా రాత్రి మారిస్తే బాగుండేది అనిపించింది. యోహాను సువార్త 16వ అధ్యాయం ఎన్నో వచనం? అది 7వ వచనం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 7వ అధ్యాయం 39 కూడా చదువునానా? 7:39. అమ్మా, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. మళ్ళీ చదువు ఆ మాట. తన యందు 7:39 నానా? 7:39 7:39 సగం సగం చెబుతామే మాటలో, తెలుగులో పూర్తిగా చెప్పరాదు. 7:39 చదువు. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి, అంటే పొందబోవుచున్న ఆత్మ దేని కొరకంటే ఆయన యందు విశ్వాసము ఉంచడానికి అని ప్రభు అంటున్నాడు. ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే, పొందబోయే ఆత్మ నిన్నేం చేస్తా ఉన్నదంటే విశ్వాసములో నిన్ను అడుగులు వేయిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మ కలిగిన వాడు, ప్రియులారా, ఆత్మ చేత నింపబడిన వాడు, ఆత్మీయతలో ఎదుగుచున్నటువంటి వాడు విశ్వాసములో బలవంతుడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్ చెప్పాలి అందరూ. ఆమేన్ ఆమేన్ అంటూ ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆత్మ కార్యములు నీ జీవితంలో ఎలా కనబడుతూ ఉంటాయంటే విశ్వాస సంబంధమైన ఫలాలలో కనబడుతూ ఉంటాయి. ప్రభు అంటున్నారు, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను ఏం కాలేదట? అనుగ్రహింపబడి ఉండలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ మనలను ఒప్పింప చేస్తుంది. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆత్మ మనలను ఏం చేస్తుందట? ఒప్పింప చేస్తుంది. ఒప్పింప చేయడం అంటే అర్థం ఏంటంటే మనం చేసేది సరి అయినటువంటిది కాదు అని ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను ఒప్పింప చేస్తుంది. వెళ్ళకూడని మార్గాన, ప్రియులారా, ఆడకూడని మాటలు ఆడేటప్పుడు, వెళ్ళేటప్పుడు, చేసేటప్పుడు, నడిచేటప్పుడు, ఆలోచించేటప్పుడు నిన్ను అడ్డుపరచి సరి అయిన మార్గములో నడిపించేటటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధాత్మను యొక్క ప్రభావం. ప్రభావం ప్రభావం రోజు పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడుందన్నమాట? అపోస్తలుల కార్యముల గ్రంథం. చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు, మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఏం చేసిందట? అందరూ చెప్పండి ఈ మాట. ఏం చేసిందట వారిని? ఎవరు ఆటంకపరిచింది? ఎవరు? ఏమండి, ఆటంకపరిచింది ఎవరు? వాక్యం చెప్పొద్దని ఆటంకపరుస్తారు ఎవరైనా? వాక్యం చెప్పొద్దంటారా? ఆసియాలో వాక్యం చెప్పవద్దు అని పౌలు గారిని ఎవరు ఆటంకపరిచారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే వారిని ఆటంకపరిచారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతములో సువార్త ప్రకటించటము అది మీకు మంచిది కాదు అని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పౌలు గారి స్థానంలో నేనుంటే అందును, అయ్యా కాసేపు ఆగునైనా, నేను ఎన్ని వాక్యాలు చెప్పలేదు, లుస్త్రలో చెప్పలేదా, లుద్దాలో చెప్పలేదా, బితూనియాలో చెప్పలేదా, ఇకోనియాలో చెప్పలేదా, తెస్సలోనికలో చెప్పలేదా, కొరింథీలో చెప్పలేదా? ఆగో,
నేను అనేవాడినే, కానీ పౌలు గారు ఆగిపోయాడు. కింద వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు యత్నము చేస్తేను గాని యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేయలేదంట, వెళ్ళనీయలేదు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పెంతెకొస్తు పండుగ దినం, ఆత్మ మన కొరకు అందించబడిన దినం. మనుషులందరి మీద కొమ్మరింపబడిన ఆత్మ మన వ్యక్తిగత జీవితాలలో ఏ పనులు చేస్తూ ఉందో ఆ అనుభవాలు మనము పొందుకోకపోతే ఈరోజే దేవుని ఆత్మకు మనం ఏం చేయాలి, అవకాశం ఇచ్చే వారముగా ఉండాలి. ఎక్కడుందా మాట? మత్తయి సువార్త 20వ అధ్యాయము 10వ వచనమా లేకపోతే 10:20? ఒక మాట చూడండి. 10:20, 20:10 కాదు, 10:20. 10:20 మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. మళ్ళీ అందరూ చెప్పండి ఈ మాట స్వరమెత్తి. ఈ మాట నేను చెప్తున్నప్పుడు మీరు అందరు చెప్పండి, అందరు చెప్పండి, కీర్తన చెప్పినట్టు చెప్పండి. మీ తండ్రి, వాయిస్ పెంచండి, మీ తండ్రి, ఇంకొంచెం పెంచండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. మరి మీ మాటలు ఎక్కువ వస్తున్నాయేంటి? ఎవరు మాట్లాడాలి, ఎవరు మౌనంగా ఉండాలి? చెప్పండి చెప్పండి. కుటుంబములో ఓ భార్యగా నీ మాటలు, ఓ భర్తగా నీ మాటలు, సంఘములో ఓ విశ్వాసిగా నీ మాటలు, సంఘములో ఓ విశ్వాసిగా, సంఘములో ఓ ఆత్మీయ బిడగా నీ మాటలు ఎంతవరకు ఉండాలి? ఏదైనా మాట్లాడవలసి వస్తే ఆయన మాటలకు మనం ఏం చేయాలి? అవకాశం కల్పించాలండి. మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి మీలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చెవి గలవాడు ఏం చేయాలి? వింటూ ఉండాలి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు ఏం చేయాలి? వినాలి. ప్రభు అంటున్నారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నది. అమ్మా నా వైపు చూడు. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో దేవుని ఆత్మ నీలో ఉండి మాట్లాడడానికి నీవెంతవరకు అవకాశం కల్పిస్తున్నావు? నాదేమి లేదు, మొత్తం ఆవిదేనండి అంటాడు ఒక ఆయన. నాదేమి లేదయ్యా, మొత్తం ఆవిదే అంటాడు. ఏందయ్యా? నాదేమి లేదు, మొత్తం ఆయందే. పోటీలు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా పరిశుద్ధాత్మ ఎంత దుఃఖపరుస్తూ ఉన్నారు అన్న సంగతి మరచిపోయి మాట్లాడేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఏ మాట మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడితే సంఘానికి క్షేమకరంగా ఉంటాయి, నీకు క్షేమకరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు అంటే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన జరగబోతున్న సంగతులు నీకు బోధిస్తాడు. ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడు. ఎలా మాట్లాడాలో, ఎలా నడిపించాలో, ఎలా నిన్ను ముందుకు పిల్లరా తీసుకొని వెళ్ళాలో. పౌలు గారు అంటున్నారు, నన్ను ఆటంకపరిచింది ఆత్మ, నేను మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. యాకోబు రాసిన పత్రికలోనికి మనం వచ్చినప్పుడు ప్రియులారా అక్కడ ఒక మాట ఇలాగ చెప్పబడుతూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎన్నో పత్రిక? 1వ అధ్యాయం 19వ వచనం, 210వ పేజీ క్రొత్త నిబంధన పుస్తకం
నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గదా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు ఏమై ఉండాలి, నిదానించువాడును కోపించుటకు ఏమై ఉండాలి, నిదానించువాడునై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చ. ఎందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరేం చేయాలా, అంగీకరించాలా. ప్రభువే మాట్లాడువారు, నా వైపు చూడు, ప్రభువే ఒప్పింప చేయువాడు, ప్రభువే నడిపించువాడు, ప్రభువే సర్వసత్యములోనికి నిన్ను తీసుకొని వెళ్ళువాడు, ప్రభువే మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించువాడు. ఒకటి, మారు మనసు పొందాం, దేవునికి స్తోత్రం. 2, పాప క్షమాపణ పొందుకున్నాం, దేవునికి స్తోత్రం. 3, నీటి ద్వారా బాప్తిస్మమును పొందుకున్నాం. 4వ వచనం, 4వ మాట, పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ వరాలు పొందుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ తీవ్రత నీలో ఉంటే, ఆత్మ లేనివాడు నావాడు కాడువని వాక్యము నీ హృదయమును కదిలించే మాటలు తెలియచేస్తూ ఉంటే ఎందుకు నీవు ఆత్మకు లోబడటం లేదు? ఆత్మకు, ఆత్మీయతకు, ఆత్మ సంబంధమైన ఫలాలకు, వరాలకు ఈరోజు మానవుడు అవకాశం ఇవ్వకుండా శరీరానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆత్మ ఫలము ఏమనగా అంటూ ప్రేమ. ఏమండి ఒకసారి మన హృదయం అనే ఆత్మను ప్రియులారా దానిని ఓపెన్ చేస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఉన్న ఆ ఫలము యొక్క ఆ విత్తనాలు అందులో కనపడాలి. చూడండి ఒకసారి ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ముగించి వేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేశారట, దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నీ హృదయము కొన్నిసార్లు ఒప్పింపజేస్తా ఉన్నప్పుడు ఆత్మ ఒప్పుదలకు నువ్వేం చేస్తున్నావంటే ప్రియులారా దానిని ఒప్పుకొనకుండా కఠినమైన మనస్తత్వంతో బ్రతుకుతూ ఉన్నావు. ఎన్నిసార్లు ప్రభుని ఒప్పింప చేయలేదు, ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడలేదు, ఎన్నిసార్లు దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, సేవకుని ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, కరపత్రిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, వార్తాపత్రిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఎన్నిసార్లు దేవుని ఆత్మకు నీవు లోబడుతూ వచ్చావు? ఆ 120 మంది మేడగదిలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. 120 మంది మేడగదిలో ఉంటే అందరూ ఆత్మచేత నింపబడ్డారు అండి. అక్కడ ఎవరు ఒక్కలో కూడా విడిచిపెట్టబడలేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే అందరినీ తాకాలనేది దేవుని ప్రణాళిక. మనుషులందరూ ఎలాగున్నారు అంటే ఏ ఆత్మ అయితే తాకాలనుకుంటున్నారో అదే ఆత్మకు తాకిడి నేను కూడా పొందుకోవాలని ఏక మనసుతో వారు ప్రయాణం చేశారు. మనది 20 మంది ఉంటాం, మనం 20 ఆలోచనలండి సంఘంలో. 50 మంది ఉంటే 50 ఆలోచనలండి సంఘంలో. సంఘమే ఒకరికొకరు పొంతన ఉండదు, ఒకరికొకరు సంభాషణ ఉండదు, ఒకరికొకరికి ప్రియులారా ప్రేమ ఉండదు, ఒకరికొకరికి ప్రియులారా విభేదాలు.
అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలోకి వచ్చి మనం వచ్చినప్పుడు అక్కడ ఎలాగున్నారు వారందరూ? 15వ వచనం, దానికంటే ముందు 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఏం చేశారంట? వారు ఎడతెగక ప్రార్థన చేశారు. ఏ మనసు అంట? కొంచెం గట్టిగా చెప్పండి. 120 మందికి ఏక మనసు ఉన్నప్పుడు 60-70 మందికి ఏముండాలి మరా? ఏమండి? ఆరాధనలో 40 మంది కూర్చుంటారు ఒక్కోసారి, ఆరాధనలో 50 మంది కూర్చుంటారు ఒక్కోసారి. ఏదైనా ఉపవాస కూటం అంటే 100 మంది కూర్చుంటారు. ఇక్కడ జనవరి 1 అంటే 200 మంది కూర్చుంటారు. 200 మంది, 100 50, 40 ఇలా ప్రియులారా కూర్చుంటున్న ప్రతిసారి ఏ మనసుతో ఉంటున్నారు? వందనాలు ఉండో, షేక్ హ్యాండ్స్ ఉండో, మనసు విప్పి మాట్లాడుకోరు. మీ సంగతి కాదు, అక్కడ ఉన్న సంగతి చెబుతున్నా. కోపాలు, ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, ఒకరంటే ఒకరు పడదు. ఇవన్నీ పరలోకానికి పోవడానికేనా? ఏక మనసు కావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇది ఎప్పుడు వస్తుందయ్యా అంటే, నీవు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నప్పుడు దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావని ఆత్మ నీలో ఉండి ఏం చేస్తాడు? నిన్ను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు ఈ వంతున ప్రభు వచ్చే అంతవరకు మార్పు ఉండదు, ఒప్పింపు అనేది ఉండదు. దేవునికి లోబడరు, దేవుని మహిమను చూడలేరు, దేవునికి దూరంగా బతుకుతానే ఉంటారు. ఓ రోజు దేవుడు నిన్ను తన న్యాయ సింహాసనము ఎదుట యేసయ్య నిన్ను గురించి సాక్ష్యం చెప్పబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. తండ్రి ఎదుట నిలవబడి ఉన్న నిన్ను గురించి యేసయ్య ఏమని సాక్ష్యం చెప్పబోతా ఉన్నాడు? అందుకే ప్రభు అంటున్నాడు, షేబా దేశపు రాణి నీ మీద ఏం చేయబోతా ఉంది? నేరారోపణ చేయబోతా ఉంది. ఏం సాక్ష్యం చెప్పగలవు? ఇతరులకు ఏం మాదిరికరంగా ఉండగలవు? ఇతరులకు నీ నుండి ఏం పాఠాలు నేర్పగలవు? బాప్తిసంలో సీనియారిటీ కాదు నువ్వు కలిగి ఉండవలసింది, ఆత్మీయతలో సీనియారిటీ కావాలి. రోషము కలిగి ప్రభు కొరకు బ్రతకాల, మహిమకరంగా ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆయన పిలవక ముందే, మనం ఈ లోకయాత్ర ముగించక ముందే దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాల, మహిమార్థమై బ్రతకాల. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా ఉండాల. ఆత్మ నింపుదల నీకు అవసరం, ఆత్మ ప్రత్యక్షత నీకు అవసరం. ఆ పరిశుద్ధాత్ముడు నీతో లేకపోతే నీవు సరి అయిన మార్గమున నడవవని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులరా, ప్రభు త్వరగా రాబోతున్నాడని గ్రహించి మన జీవితం ఆత్మ నింపుదల కొరకు అవకాశం కల్పిద్దాం. అనగానే స్తోత్రం చెబుతారేమో అనుకున్నా, స్తోత్రం చెబుతారేమో అనుకున్నా. చేతులు పైకెత్తండి అందరూ, రెండెత్తు, నోరు తెరిచి స్తోత్రం చెప్పు, నవ్వుతా చెప్పు స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఏమని చెబుదాం? దేవునికి నింపుదల, దేవుని ఆత్మ నింపుదలకు మన జీవితాన్ని సమర్పించుదాం. ఆత్మ కార్యాలు నీలో కనపడాలా. నీ చుట్టూత కొంతమంది ప్రభువుని ఎరగని వారు ఉంటారు. వారి మధ్యలో నీవు ఎలాగుండాలంటే ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిగా కనపడాలి. ఆమె చెప్పు. ఎంతోమంది ప్రభువుని ఎరగని వారు ఉంటారు. వారి మధ్యలో నీ ఆత్మ నింపుదల ఎలాగుండాలి అంటే, మహిమకరంగా ఉండాలి, మహిమాకరముగా, మహిమాయుక్తమైనటువంటిదిగా ఉండాలి.
ఏ మనసు వారు కలిగి ఉంది? అందరు చెప్పండి, ఏ మనసు అంట? ఈ మధ్య మన చర్చిలో ఒక అబ్బాయికి ఫోన్ చేశాను, ఇట్లా పలానా పని చేయాలి అని అంటే, వాళ్ళు నా మాట ఎంటర్ గారు అన్నాడు. వాళ్ళు నా మాట చెప్పండి గట్టిగా, వాళ్ళు నా మాట వినరు అంటే వినేటట్లుగా నీ ఉండాల, ముందు ఉంటే వాళ్ళు వింటారు. గుర్తుపెట్టుకో, నీ మాట వినాలి అంటే ముందు దేవుని మాట నీ వింటే, నీ ముందు ఎంతమంది ఉన్నా నీ మాట వినేటట్టుగా దేవుడు చేస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అవును కదా, ఎందుకు వినట్లేదు? నీలో కొన్ని లోపాలు ఉన్నాయి. పొద్దున అయ్యగారు వాక్యం చెబుతూ దగ్గుంటాడు, దగ్గు మందు అమ్ముతుండట వాడు. ఏ మందు అమ్ముతుండట? దగ్గుకుంటా సంతలో నిలబడి దగ్గు మందమ్మా, ఇది దగ్గు మందమ్మా అంటుండట. కాస్త మీలాక తెలియకలడు వచ్చి, ఏ మందురా బాబు అంటే, దగ్గు మందు. వారు నువ్వే దగ్గుతున్నావు కదా, నీకే తగ్గనప్పుడు మాకెట తగ్గుద్దా మందు? లోపం ఉందా లేదంటారా? లోపాలున్నాయి. భక్తిలో లోపం, ఆత్మీయతలో లోపం, ప్రార్థనా జీవితం లోపం, నమ్మకత్వం లోపం. లోపాలు ఉండి నీవు బ్రతికితే నీ మాట ఎవరు వినరు. వినాలంటే దేవుని ఎదుట నీవు సరైన వ్యక్తిగా ఉంటే నీ మాట అందరూ వింటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినాలంటే దేవునికి లోబడాలి, ఆత్మకు అవకాశం ఇవ్వాలి. ఈ పెంతెకొస్తు పండుగ రోజు ప్రభు మనకు నేర్పే పాఠాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి, ఆయన విశ్వాసమును నీకు కలిగింప చేస్తాడు. ఏం చేస్తాడు? విశ్వాసమును కలిగింప చేస్తాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. బైబిల్ చదవద్దు కానీ మత్తయి సువార్త 28 ఆఖరి వచనం ప్రకారము యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన నీకు తోడుగా ఉండేవాడు. నీకు తోడుగా ఉండేవాడు ఆయన. నీవు అనుకుంటున్నావేమో అందరు నాకు తోడుగా ఉంటారు అనుకుంటున్నావేమో, ఎవరు నీకు తోడుగా ఉండరు. అందుకే భక్తుడు పాడుతూ ఉన్నాడు చక్కని పాట, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందులో ఒక చరణం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఓ యవనస్తుల తన భర్తను కోల్పోయి, చిన్న చిన్న పిల్లలండి అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి మిగిలింది ఎవరంటే దేవుని సేవకుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ యవనస్తురాలు ఏడుస్తుంటుంది, దేవుని ప్రేమ అంటే ఇదే. దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేయమాక, దేవుని కృపను త్రోసివేయమాకు, దేవుని ఆదరణ నెట్టివేయమాకు. నీకు కలిగి ఉన్న ఏది జ్ఞానము కానీ, డబ్బు కానీ, తెలివితేటలు కానీ ఏది నిన్ను ఆదరించదు, నీతో ఏది ఉండేది కాదు. ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం, ఆయన వస్తాడు, నీతో సదాకాలము నిలిచి ఉంటాడు. ఆయన నిలిచి ఉండడానికే ఆయన కొట్టబడ్డాడు, నిలిచి ఉండడానికే ఆయన నలగొట్టబడ్డాడు, నిలిచి ఉండడానికే తన ప్రాణం అర్పించాడు. ప్రాణం అర్పించిన తండ్రి నీతో ఉండడానికి, నీతో నడవడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను నడిపించడానికి ఆదరణకర్తగా ఈ లోకములోనికి ఆయన
దిగి వచ్చాడు. కోటు గట్టిగా చప్పట దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పటి వరకు అంట? యుగ సమాప్తి వరకు. ఎప్పటి వరకమ్మా? ఉండేది ప్రభువే. ఆత్మకు అవకాశం ఇవ్వు, ఆత్మ కార్యాలకు అవకాశం ఇస్తూ, దేవుని చేత ఒప్పింపబడుతూ, దైవికమైన విశ్వాసములోనికి వస్తూ, దేవునికి ప్రియులారా ఇదిగో నిన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడో అవకాశం ఇస్తూ ఏక మనసు కలిగి ప్రభువు కొరకు రోషముతో బ్రతుకుదాం. అంతకుముందు వాళ్ళందరికీ క్రమాలు లేవు. 120 మంది, 120 రకాల ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేడగదిలోనికి వచ్చారు. తలుపులు వేయబడ్డాయి. మొదటి రోజు ప్రారంభమైంది. 9వ రోజు వరకు అన్నపానాలు మానారు. ఆ రోజు ప్రియులారా 9 రోజులు కన్నీటితో విజ్ఞాపన, ఏక మనస్సు, ఏక హృదయం, ఆత్మ నింపుదల కొరకై ఏదైతే ప్రభువు చెప్పాడో వాగ్దానము కొరకు పట్టణమును విడిచిపెట్టక నిష్ఠతో, భక్తితో ప్రియులారా కట్టుబడి యెరూషలేములో ఏం చేశారు? వారు ప్రార్థన చేశారు. 10వ దినమున పెంతెకొస్తు పండుగ రోజు ఆకస్మికముగా అగ్ని జ్వాలల వంటి నాలుకల చేతి భాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాయినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడసాగారు. మార్పు జరిగిందా లేదా? బూతులు ఆగిపోయాయి, అబద్ధాలు ఆగిపోయాయి. ఉదయం లేస్తే సాయంత్రం పడుకుందాకా అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధాల కోరు పేతురు అనేవాడు. అబద్ధం మారిందా? మారిపోయింది. బ్రతుకు మారిందా? మారిపోయింది. చూపు మారిపోయిందా? మారిపోయింది. పద్ధతులు మారాయా? మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారంటే కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఆత్మీయతలో ఆనందిస్తూ ఆత్మలో ఉన్న ఆనందాన్ని వారు పొందుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు అదే ఈ పండుగలో ఉన్న ఆనందాన్ని నీవు కూడా పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభువు చెప్పాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనం పొందుకుందాం. ఆత్మీయతకు అవకాశం ఇద్దాం. ఆత్మలో ఆనందిద్దాం. ఆ ఆత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైన వరాలు, ఫలాలు మనము కలిగి ప్రభు కొరకు మహిమార్థమై సాగుదాం. అందరూ లేచి నిలబడని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. నిలబడండి, స్వరమెత్తండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, తలలు పైకెత్తండి, స్వరమెత్తండి, నోరు